దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి, ఆ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి, విశ్వాసులకి అందరికి కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మన ప్రార్థన ఒక్కొక్కసారి మన పట్టు ఆ ప్రార్థనలో విడిచిపోతూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, మనము కంటిన్యూటీ దాంట్లో ప్రార్థనా జీవితము కలిగినటువంటి వారముగా, ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారముగా, మనం మొరపెట్టే విధానములో ఆ ఖచ్చితమైనటువంటి ఉద్దేశము కలిగినటువంటి వారముగా ఉండకపోవడం వల్ల ఆ పట్టుదల సడలిపోతుంది. దాని గురించి మనము చివరాఖరికి మర్చిపోతాం. ఆ అంశం గురించి, అవసరత గురించి, సమస్య గురించి దేవునికి మొరపెట్టడం కూడా మర్చిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అందుకే ఆ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి మనకు నిరీక్షణ ఉండాలి. ఆ సంతోషించుచు అనే ఒక మాట, సంతోషం ఉండాలి. అంత మాత్రమే కాదు, శ్రమయందు ఓర్పు ఉండాలి. ఈరోజు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగి ఎరిగి శ్రమలందు అతిశయపడే వారు కూడా కొంతమంది ఉంటారు. వారి జీవితంలో ప్రార్థన కలిగినటువంటి, ప్రార్థనకు జవాబు దొరికినటువంటి, ప్రార్థనలో వారు ఎంతో విజయం పొందుకున్నటువంటి వారుగా మన ముందు కనబడుతూ ఉంటారు. అలాంటి వారిలో ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటాం. ఆయన పేరు ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా. ఆయన జీవితంలో అహాబు రాజు, యెజెబెల్ రాణి, బయలు ప్రవక్తలు 450 మంది అక్కడ ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళి వారితో మాట్లాడుతూ ఉంటాడు. మీరు మీ యొక్క దేవతలకు కానీ, మీరు పూజించే బయలు ప్రవక్తకు కానీ, ఆ బయలు దేవతకు కానీ, మీరు ప్రవక్తలందరికీ కూడా ప్రార్థన చేయండి. ఇదిగో, ఈ దేశంలో ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి. దేవుని బిడ్డలారా, ఒక్కడే ఉండి ప్రార్థనలో పట్టుదల కలిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, ఆధ్యాత్మికమైనటువంటి రోషం కలిగి, ప్రార్థనలో దేవుడు అతనికి జవాబు దయచేస్తాడని ఖచ్చితమైనటువంటి ఓర్పు కలిగి, ప్రజల పట్ల, ఇజ్రాయేలులందరినీ దేవుని పట్ల త్రిప్పే ఒక గొప్ప ప్రవక్త ఆయనే ఏలియా. అవును బిడ్డలారా, అహాబు రాజు కానీ, యెజెబెల్ రాణి కానీ, ఈ బయలు ప్రవక్తలు కానీ ఏలియాకి ఒక టైంలో ఎంతో వ్యతిరేకంగా ఉన్నారు. కానీ అతని ప్రార్థన, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేసి, ఆయన సమర్పించినటువంటి బలి పశువుని దేవుడు దహించినప్పుడు అక్కడ యెహోవా దేవుడని ఇశ్రాయేలీయులందరూ కూడా మరి ఒకసారి దేవుడు వారి పట్ల, అనగా ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో, వారి పట్ల ఎంత నెమ్మది కలిగి ఉన్నారో, వారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఏలియా ద్వారా వారికి తెలియపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక భయంకరమైన పోరాటం నీలో ఉందేమో, నీ కుటుంబంలో ఉందేమో, నీ వ్యక్తిగత జీవితంలో ఉందేమో, నీ ఎదుటి వారి ఉందేమో ఒకవేళ. కానీ వాటన్నిటినీ ఎదిరించే శక్తి ప్రార్థనకు ఉంది. కాబట్టి ప్రార్థన ఎంత ఆ విలువైనదో, ఆ ప్రార్థనలో పట్టుదల కూడా అంతే విలువైంది. కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థన చేయమని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు ఏలియా ఆ రోజుల్లోనే
ఆ పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు ఎంతగానో ఏలియాని వాడుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా తెస్సలోనికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి 5వ అధ్యాయంలో ఒక మాట 15వ వచనం 5వ అధ్యాయం 15వ వచనంలో చివరాఖరికి ఒక లైన్లో ఒక మాట అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయడం. అంటే దేవుడు పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారికి, ఎడతెగక ప్రార్థన చేసేవారికి, మెలకువ కలిగి ప్రార్థన చేసేవారికి, మోకరించి ప్రార్థన చేసేవారికి, చేతులెత్తి ప్రార్థన చేసేవారికి, ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ప్రార్థన చేసేవారికి, రాత్రి అంతయు ప్రార్థన చేసేవారికి ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాటన్నిటిలో పట్టుదల చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు నువ్వు పట్టుదల కలిగి అది ఏ అవసరం ఉందో, అది ఏ అంశమైనా సరే, అది ఏ ఉద్దేశమైనా సరే దేవునికి ఇష్టానుసారంగా నువ్వు అడుగుతున్నావంటే ఖచ్చితంగా జవాబును పొందుకుంటావు. ఈరోజు ఏలియాకి ఇచ్చినటువంటి ప్రార్థనకి జవాబు, అపోస్తలుడైన పౌలుకి ఇచ్చినటువంటి జవాబు నీకు నాకు కూడా అనుగ్రహించుటకు దేవుడు సమర్థుడు. కాబట్టి ప్రార్థనాత్మ కలిగినటువంటి వారముగా, పట్టుదల కలిగినటువంటి వారముగా, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారముగా, ప్రార్థన చేసే వారముగా ఏలియా వలె మనం కూడా దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఎవరైతే నిన్ను అడుగుతున్నారో ప్రభువా, పట్టుదల కలిగి వారందరి జీవితంలో ప్రభువా మీరు జవాబు దయచేసినందుకు నీకు వందనాలు. అవును తండ్రి, విశ్వాసముతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, మెలకు కలిగి ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో, నిరీక్షణ కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎడతెగక ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఖచ్చితమైనటువంటి ప్రభా నాకు చేసినందుకు నీకు వందనాలని ఎవరైతే గోదారి వేడుకుంటున్నారో ప్రభా, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ సమస్య అయినా ప్రభా మీరు సహాయం చేస్తారని ఆకాశమందున్న దేవా, ఆరేసి రెక్కలు కలిగిన దేవదూతల మధ్యలో సింహాసనాసీనుడైనటువంటి మహాదేవ, కెరూబులు శరాబుల మధ్యలో స్తోత్రార్హుడా, 4 జీవుల మధ్యలో స్తుతినందదగిన దేవ, 24 పెద్దల మధ్యలో స్తోత్రార్హుడా, ఇదిగో అల్పుణ్ణి, దీనిని, దరిద్రుని, ఎన్నికలేంటి వాడిని, ఇదిగో నీ పాద సన్నిధికి వచ్చి ప్రభా నేను కూడా గోజారి వేడుకుంటున్నాను తండ్రి. నేను ఈ వీడియో చూస్తుంటే బిడ్డలందరి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.